అండి అందరికీ నమస్తే అండి। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్దారులు ఉంటారో అంటే కొత్తగా ఎవరైతే పెన్షన్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటారో 50 ఏళ్లు నిండిన వారు కావచ్చు ఇంకా మిగతా మనకు చాలా రకాల కేటగిరీల పెన్షన్లు అయితే ఉన్నాయి కదా। సో వారికి సంబంధించి పెన్షన్ అప్లై చేసుకోవడానికి మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేశారు। అయితే మనకు ఈ వీడియోలో ఎప్పటి నుంచి పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలి, పెన్షన్ అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేం ఉండాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, లేకుంటే సచివాలయం వాళ్ళే మీ ఇంటికి వచ్చి అప్లై చేసుకుంటారా, దీని గురించి ఫుల్ డీటెయిల్డ్గా పెన్షన్ గురించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఏ కేటగిరీ అయినా కావచ్చండి, 50 ఏళ్ళు నిండిన వారు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, చర్మకారులు కావచ్చు, కళ్ళు గీత కార్మికులు కావచ్చు, మనకు పెన్షన్ అనేది ఎన్నో రకాలైతే ఉన్నాయి కదా। సో దీనికి సంబంధించి వికలాంగులు కూడా సో వీరందరూ కూడా పెన్షన్కి కొత్తగా అప్లై చేసుకోవడానికైతే మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది। అయితే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా నేను ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే పూర్తి డీటెయిల్డ్గా సో ఎక్కడ అప్లికేషన్ తెచ్చుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తానండి। స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ముఖ్యంగా వచ్చేసి ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వితంతువులు వారందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది। సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది వచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే చేస్తుంది। అయితే అది ఏ విధంగా అనేసి మనకు పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను। సో దట్ అందరికన్నా ముందు మీకైతే వచ్చేస్తుంది అనమాట। సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేటగిరీల పెన్షన్దారులకు అందరికీ కూడా సో ఇప్పటి వరకు చాలామంది పెన్షన్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు। సో వారందరూ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు। అలాగే ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్ అనేది అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా రానట్లయితే సో పెన్షన్ అనేది రాని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మీరు మళ్ళీ కూడా అప్లై అనేది ఇప్పుడు చేసుకోవాలండి। అంతేకాని పెన్షన్ అప్పుడు అప్లై చేసాంలే ఇప్పుడు వస్తుందని చెప్పేసి అయితే మీరు అనుకోవద్దు। అప్పట్లో ఎవరైతే అప్లై చేసి రాలేదో వారందరూ కూడా మళ్ళీ ఇప్పుడైతే అప్లై చేసుకోండి। అలాగే ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది। అది ఏంటంటే భార్య భర్త ఇద్దరు ఉంటారు కదండి, కొంతమందికి భర్తకి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది। సో అలా పెన్షన్ వచ్చే పర్సన్ అనేది చనిపోతే అంటే పెన్షన్ వచ్చే వాళ్ళ భర్త అనేది చనిపోతే సో ఇమ్మీడియట్లీగా మీరు ఎక్కువ సార్లు మండల ఆఫీసుల దగ్గరికి సచివాలయాల దగ్గరికి తిరగకుండానే మీకు పెన్షన్ అనేది వచ్చే విధంగా ప్రభుత్వం చేస్తుంది। అయితే అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భర్త చనిపోగానే మీరు 15-20 రోజులకంతా కూడా కేవలం మీరు 15 రోజులకంతా కూడా మీ భర్త చనిపోయిన 15 రోజులకంతా కూడా మీరు డెత్ సర్టిఫికేట్ అనేది తెచ్చిపెట్టుకోండి। ఆ డెత్ సర్టిఫికేట్ జెరాక్స్ తీసుకెళ్ళిపోయి ఒరిజినల్ జెరాక్స్ 2 తీసుకెళ్ళండి। సచివాలయం దగ్గరికి వెళ్తే ఇచ్చేసి మీ ఆధార్ కార్డు కూడా ఇచ్చేసి మీ రేషన్ కార్డు కూడా ఇచ్చేసారనుకోండి, వెంటనే మీ భర్త చనిపోయిన వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి సో మీకు పెన్షన్ అనేది వెంటనే వచ్చేస్తుందండి। సో ఇదైతే వితంతువులకు చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు। గతంలో అయితే అలా ఉండేది కాదండి, భర్త చనిపోయిన 6-7 నెలల వరకు కొంతమందికి అయితే సంవత్సరం వరకు కూడా పెన్షన్ అయితే అస్సలు వచ్చేది కాదు। చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, చాలా తిరిగేవాళ్ళు, తిరిగి అలసిపోయే వాళ్ళు కూడాను। సో అయితే ఇప్పుడు మనకు అలా లేకుండా వెంటనే కూడా వితంతువులకు పెన్షన్ అనేది ఏర్పాటైతే చేస్తున్నారు। అయితే కొత్త పెన్షన్దారులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేది చూసుకున్నట్లయితే డిసెంబర్ 2వ తారీఖు నుంచి కొత్త పెన్షన్లు 50 ఏళ్ళు నిండిన వారు కావచ్చు। సో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే పెన్షన్కి అర్హత కలిగి ఉంటారో వారందరూ కూడా
పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే పెన్షన్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని చూసుకున్నట్లయితే తెల్ల రేషన్ కార్డు జెరాక్స్ అనేది మీరు అక్కడికి తీసుకెళ్ళాలండి. తెల్ల రేషన్ కార్డు అనేది మీ దగ్గర అయితే ఉండాలి. అలాగే ఆధార్ కార్డు జెరాక్స్ కూడా మీ దగ్గర అయితే ఉండాలి. మీకు దేనికి సంబంధించిన పెన్షను 50 ఏళ్ళు నిండిన వారా లేకుంటే వికలాంగుల వితంతువుల సో దానికి సంబంధించిన సర్టిఫికేటు, ఆ సర్టిఫికేట్ అనేది దానికి సంబంధించిన జెరాక్స్ అనేది తీసుకొని వెళ్ళాలి. అలాగే మెడికల్ సర్టిఫికేట్ కూడా అండి, మెడికల్కి సంబంధించి మనకు హాస్పిటల్ అయితే ఇస్తారు మెడికల్ సర్టిఫికేటు, దాని జెరాక్స్ కూడా కావాలి. అలాగే దాంతోపాటుగా కులం సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు కదా అదన్నమాట. కులం సర్టిఫికేటు కులానికి సంబంధించి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వాళ్ళకే కదా చెప్పింది. సో అందుకని చెప్పి కులం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది కూడా జెరాక్స్ తీసుకెళ్ళండి. మీ దగ్గర ఏదైనా బ్యాంక్ బుక్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి బ్యాంక్ బుక్ అనేది మొదటి పేజీని జెరాక్స్ చేసుకొని తీసుకోవాలి. జెరాక్స్ చేసుకొని అలాగే ఆధార్ నంబరు, సో ఇవన్నీ కూడా మీ దగ్గర నేను ఇక్కడ చెప్పినటువన్నీ కూడా జెరాక్స్లు అయితే మీ దగ్గర అయితే ఉండాలండి. అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మనకు ఒక ఫార్మ్ అనేది నెట్ సెంటర్లో అయితే ఇస్తారండి. సో అన్ని కేటగిరీలకు సంబంధించి అదే అన్నమాట, నెట్ సెంటర్లో అయితే ఇస్తారు. అయితే దాన్ని ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా చేయాలి అని మీకు తెలియాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో ఒక చిన్న వీడియో అండి, పెద్ద లెంత్ కూడా లేదు. ఆ వీడియోలో మనకు మీకు ఇచ్చిన మీరు తీసుకున్న ఆ ఫార్మ్ని సో ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి నేను ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా చాలా క్లారిటీగా చెప్పున్నాను. ఆ వీడియో నేను కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. అది కనుక మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అయితే మీరు ఆ ఫామ్ అనేది మనకు నెట్ సెంటర్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొని ఇక్కడ నేను చెప్పాను కదా ఆ జెరాక్స్లన్నీ కూడా దానికైతే పిన్ వేసుకొని ఆ ఫార్మ్ని అయితే ఫిలప్ చేసేసుకోవాలి. నేను చెప్పిన విధంగా నేను చెప్పాను కదా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానని, దాన్ని చూసి మీరైతే నీట్గా ఫిలప్ అయితే చేసుకోండి. దాన్ని తీసుకెళ్ళి ఏం లేదండి డిసెంబర్ 2వ తారీఖున సచివాలయానికి అయితే వెళ్ళిపోండి. సచివాలయానికి వెళ్ళేసి సో పెన్షన్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేసియండి. సో ఒకసారి వాళ్ళు మిమ్మల్ని అక్కడే పెట్టి ఒకసారి మీ డీటెయిల్డ్ మొత్తం మీ బయోడేటా మొత్తం వాళ్ళు చూస్తారు. సో ఏదైనా ప్రాబ్లం పెండింగ్ ఉంటే మీకు అక్కడే చెప్పేస్తారు. ఏది ప్రాబ్లం లేదనుకుంటే మీ దగ్గర ఒకసారి బయోమెట్రిక్ థంబ్ అనేది పెట్టించుకొని సో ఆ తర్వాత అయితే మీకు ఇంకా పెన్షన్ అనేది వస్తుందని చెప్పేస్తారు. ఇంకా మనకు జనవరి నుంచే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా జనవరిలో జన్మభూమి కార్యక్రమం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పెన్షన్కి అప్లై చేశారో వారందరికి వస్తుంది. అయితే ఎలాంటి మిస్టేక్ లేకుండా ఇక్కడ నేను చెప్పిన విధంగా అన్ని జెరాక్స్లు మొత్తం కూడా మీరైతే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు లోపల ఇక్కడున్న నేను చెప్పిన జెరాక్స్లన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి. లేకుంటే మీకు తర్వాత చాలా ఇబ్బంది పడతారనమాట. తెచ్చిపెట్టుకోండి. మళ్ళీ కూడా 6 నెలల వరకు పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి రాదన్నమాట. ఇదన్నమాట. సో చూసారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.